దీపావళి పండగ వచ్చింది కదా, సో ఒక పని చేయండి. ఒక బుక్ తీసుకోండి, గోల్ బుక్ అనేసి, దాని మీద మై గోల్ బుక్ అని రాసుకోండి. మొదటి పేజ్ తీయగానే పెద్దగా దీపావళి అని రాసుకోండి. దాని కింద నెక్స్ట్ ఇయర్ దీపావళి అప్పటికి మీరు ఏ గోల్ ని సాధించాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ఆలోచించి పెట్టుకోండి. లైక్ 1 ఇయర్ పడుతుంది ఏదైనా గోల్ అంటే, ఇల్లు కట్టడము, పెళ్లి చేయడము, లేదంటే బైక్ కొనడము, జాబ్. ఇప్పుడు మీరు ఇంకా చదువుతున్నారంటే ఇంకేం అయిపోవచ్చింది చదువు అంటే నెక్స్ట్ ఇయర్ దీపావళి అప్పటికి మంచి జాబ్ లో జాయిన్ అయ్యి సెటిల్ అయింటాను. ఇలాంటివి ఒక మంచి గోల్ ని సృష్టించుకోండి. దీపావళి అని రాయండి, దాని కింద ఆ గోల్ ని రాయండి. ఇక రాసిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్, ఈ దీపావళి నుంచి దానికి కావాల్సిన ఎఫర్ట్ ని మీరు మొదలు పెట్టాలి. దానికి ఇప్పుడు ఇల్లు కట్టాలి అంటే దానికి ఏం చేయాలో మీ ప్లానింగ్స్ ఏముందో అవంతా రాసుకోండి. ఇల్లు కట్టడానికి ఎగ్జాంపుల్ అంతే, ఇల్లు కట్టడానికి మీరు డబ్బులు ఎలా అరేంజ్ చేస్తున్నారు, ఎలాంటి ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఎంతలో, ఇలాంటివన్నీ ఎవరిని మీరు మీట్ అవబోతున్నారు, కాంట్రాక్టర్ ఎవరు, ఆర్కిటెక్ట్ ఎవరు, ఇలాంటివంతా రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ గోల్ గురించి కొంచెం ఆలోచన ఉంటుంది. అప్పుడప్పుడు ఆ గోల్ గురించి మీలో ఏం ఎఫర్ట్ వేయాలి అని ఆలోచన వచ్చినప్పుడంతా అక్కడ రాసుకుంటూ ఉండండి, ఇక్కడ దాన్ని చేస్తూ ఉండండి. సో ఇలా మనం ప్రతి ఒక్క పండక్కి ఇలాంటి ప్రాక్టీస్ చేశామంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ పండక్కి ఇంకొక గోల్, ఆ పండుగ పేరు కింద గోల్, ఇలా చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ దీపావళి నుంచి ప్రతి పండగకి మన ఒక్కొక్క గోల్ అచీవ్ అయిపోతూ ఉంటుంది. డబుల్ సెలబ్రేషన్, పండుగ సెలబ్రేషన్. ఒక పక్క దీపావళికి మనం ఇలాంటిది అచీవ్ చేసేసాము, లాస్ట్ ఇయర్ దీపావళికి ఇలా అనుకున్నాము, ఈ ఇయర్ దీపావళికి అచీవ్ చేసేసాము అని డబుల్ సెలబ్రేషన్ ఉంటుంది కదా. అప్పుడు లైఫ్ అంతా పండగే మనకి. సో ఇప్పుడే ఆలస్యం ఎందుకు, ఒక బుక్ కొనండి, గోల్ బుక్, మై గోల్ బుక్ అని రాసుకోండి. ఫస్ట్ పేజ్ తెరవండి, దీపావళి అని రాసి నెక్స్ట్ ఇయర్ దీపావళికి ఏం అచీవ్ చేయాలో రాసుకోండి. దానికి కావాల్సిన ప్రయత్నాన్ని ఈ రోజు నుంచే మొదలు పెట్టండి పాజిటివ్ గా. ఓకేనా?